ఇప్పుడు సోషల్ మీడియాలో కంపారిజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్న మిత్రుడిని వెళ్ళి పరామర్శించి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. అంటే ఈయన ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్తాడు, బయటకు వచ్చి అసలు ప్రెస్ మీట్ పెట్టరు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు ఢిల్లీ వెళ్తున్నట్టుగా సుస్పష్టంగా చెప్పి వెళ్తున్నాడు, అక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి మోడీని కలిసినా, ఇంకా వేరే వ్యక్తులను ఎవరిని కలిసినా, అంటే అక్కడ ఉన్నటువంటి మంత్రులను కానీ ఇంకెవరిని కలిసినా అతను స్టేట్ ఇంట్రెస్ట్తో ఈరోజు ముందుకు సాగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి కంప్లీట్లీ తన కేసులు రిచ్చో, అవినాష్ రెడ్డి మీద కేసు తల మీదకి వచ్చినప్పుడు, ఇంక బాబాయ్ పీక్ లెవెల్లోకి వచ్చింది అన్నప్పుడు, తిన కేసులు ఏదైనా మూవ్మెంట్ జరిగినప్పుడు ఇంక అసలు ఖచ్చితంగా ఢిల్లీ వెళ్ళిపోవడం, మళ్ళీ ఒక రోజు ముందు బతిమాలుకోవడం, కాలు పిసుకుతాడు, ఏం పిసుకుతాడు, మళ్ళీ ఆపేసుకోవడం. చంద్రబాబు నాయుడు గారేమో రాష్ట్ర ప్రయోజనాల కోసం పాపం కింద మీద పడి ఢిల్లీలో వెళ్ళడం, అక్కడ ఎంచాడు. సో ఈరోజు అందరి నోట ఒకటే మాట, చంద్రబాబు నాయుడు గారు హార్డ్ వర్కింగ్కి ఎవరో పేరు పెట్టరు. అయితే గుడ్ ఫీల్ గవర్నమెంట్కి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకు సాగుతున్నారు. సో ఇది శుభపరిణామం అంటారా? జగన్మోహన్ రెడ్డి గారి తీరుకి ఇప్పుడు జరుగుతున్న చంద్రబాబు నాయుడు గారికి మధ్య జరుగుతున్న కంపారిజను ఈరోజు ఇప్పుడు మార్కెట్లో బాగా చక్కెరలు కొడుతుంది. సో మీరేమంటారు దీని మీద? మరి పనివాడికి పనికిమాలినాడికి ఉన్న వ్యత్యాసం ప్రజలు గుర్తించారు. పనికిమాలినాడు ఎప్పుడు పనికిమాలినాడే, ఒక్కరి బుద్ధి, దుష్టబుద్ధి, అతని వల్ల మనకు ప్రయోజనం లేదని గుర్తించారు. కాబట్టి పనిమంతుడిని ఈరోజు ఆ బాధ్యత అప్పచెప్పారు. నిజంగా 2014 చూసుకున్నా, 2024 చూసుకున్నా ముళ్ళ కిరీటాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు. 2014 మన ఆర్థిక పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు, రాజధాని లేని రాష్ట్రం. మరి అలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని పరుగులు పెట్టించాడో మనం ప్రత్యేకంగా చూడాల్సిన పని లేదు. ఆ రోజు కూడా 2014 నుంచి 2019 వరకు ఎన్డీఏ తోటి కలిసి ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు శాఖాపరంగా రెండే తీసుకున్నా కూడా, ఈరోజు ఇచ్చినట్టు తీసుకున్నా కూడా, ఆ రోజు కూడా నాకేం కావాలని అడగలేదు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు వాళ్ళు కొన్ని మాట తప్పినా కూడా దానికోసమే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి ఆయన ఆలోచించుకొని నిధులు ఎలా తీసుకురావాలి, పరిశ్రమల కోసం తోడ్పాటు ఎలా కావాలి, కేంద్రం నుంచి సహాయం ఎలా పొందాలి, కేంద్ర సంస్థలను ఎలా తీసుకురావాలనే ఒకే ఒక్క ఆలోచనతోటి లక్ష్యంతో పనిచేయాలి, ముందుకెళ్ళాడు. సరే, ఈ పనికిమాలాడిని ఏదో నమ్మి తీసుకొని రావడం కూడా జరిగింది. అదే ఇప్పుడు ఢిల్లీ వాళ్ళతో గొడవాల్సుకోవాల్సిన అవసరం ఏముంది? అదే కదా చెప్పేది. పొత్తులో ఉన్న పార్టీతో చంద్రబాబు నాయుడు ఆ రోజు గొడవాడింది రాష్ట్రం గురించే కదా. ఆయన స్వప్రయోజనాల గురించో లేకపోతే మా సొంతంగా ఏదైనా పరిశ్రమలు పెట్టుకుంటున్నాం వాటికి మేలు చేయని గురించి నేను అడగలేదు కదా. రాష్ట్రాల గురించి ఇప్పుడు కూడా చూసుకోండి మీరు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు. ఆయన ఈరోజు 4వ తారీఖు నాడు ఫలితాలు వస్తే, 12వ తారీఖు నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే, 3వ తారీఖు నాడు ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీలో కూర్చొని ఈరోజు 3వ తారీఖు సాయంత్రంలో కొంతమందిని కలిశాడు. 4వ తారీఖు నిన్న ప్రధానమంత్రి గారిని కలిశాడు, హోంమంత్రి గారిని కలిశాడు, అలాగే నితిన్ గడ్కరీ గారిని కలిశాడు. వరుసనే చూసుకుంటా ఉంది, మొత్తాన్ని కలిశాడు. ఈరోజు ఆర్థిక మంత్రి గారిని కలుస్తున్నాడు, ప్రణాళికా సంఘం వాళ్ళని కలుస్తున్నాడు. అంటే ఆయన వయసు ఎంత, ఈయన వయసు ఎంత? ఇందాక మీరు అన్నారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేడని. ప్రెస్ మీట్ ఏమని పెడతాడు? నా రాష్ట్రానికి ఇది కావాలని అడిగితే దాన్ని ప్రెస్ వాళ్ళకి ఇస్తాడు. కానీ అక్కడ అడగరు కదా. వీళ్ళు కనుక పొరపాటు నేను అడిగానని చెప్పారనుకోండి, వీళ్ళు ప్రశ్నిస్తారు కదా. లోక్సభలో మళ్ళీ ప్రతిపక్షానికి సంబంధించిన 3 సభ్యులు ఉన్నారు కదా, వాళ్ళు ప్రశ్నిస్తారు కదా. మాకు ఇవ్వలేదంటే బయటపడిపోతాడు కదా. లోన అడగడు. మీరు అన్నట్టు తనున్నటువంటి నేరాభియోగాల మీద సంబంధించినటువంటి వాటికి వెలుసుబాటు కోసం ప్రయత్నం చేశాడే తప్ప రాష్ట్రాల గురించి అయితే అతను ప్రయత్నం చేయలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు అలా కాదు, స్వలాభం కాదు. లేదా ఈరోజు మీరు అన్నట్టు ఆయన కోరితే 4 మంత్రి పదవులు రావచ్చు, స్పీకర్ పదవి రావచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఏది అడిగినా కాదనరు. కానీ ఆయన ఏమన్నాడు? శాఖలు అనేది మీ ఇష్టం, మా రాష్ట్రానికి ఏం కావాలి అని చెప్పని అడుగుతున్నాడు. నిన్న ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ముఖ్యంగా ఆయన 7 ప్రతిపాదనలు ఆయన ముందు పెట్టాడు. ఒకసారి మీకు చెప్తాను నేను. అది మొట్టమొదటి ఏందంటే, ఇప్పుడు రాష్ట్రం నిలదొక్కుకోవడం కోసం, తన కాళ్ళ మీద తాను నిలబడి ముందుకెళ్ళడం కోసం స్వల్పకాలంగా రాష్ట్రానికి ఆర్థికంగా చేయూత ఇవ్వండి, ముందుగా పనులు మొదలు పెట్టుకోవడం కోసం. రెండవది, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినటువంటి అన్నీ మీ దృష్టిలో ఉన్నాయి కాబట్టి, మీదే కాబట్టి జాతీయ ప్రాజెక్టు కాబట్టి అది దానికి సంబంధించినటువంటి సత్వరంగా మళ్ళీ ప్రారంభం జరగాలి. అది జరిగిన విధ్వంసాన్ని మీ దృష్టి కూడా తీసుకొస్తున్నాను, దాన్ని సరిచేయమన్నాడు. అమరావతి ప్రాంతంలో రాజధాని అభివృద్ధి కోసం మౌలికమైనటువంటి సదుపాయాలు కావచ్చు, అక్కడ చేయాల్సినటువంటి మీ తరపు నుంచి రావాల్సినటువంటి, కేంద్రం నుంచి రావాల్సినటువంటి పరిశ్రమలు, సంస్థలను తీసుకొచ్చి అక్కడ పెట్టండి, త్వరగా పనులు పూర్తి చేస్తే మాకు ఉపయోగం అని చెప్పి అన్నాడు.
పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి అంటే ప్రోత్సాహాలు కావాలన్నాడు. అంతే కదా, రాయితీలు కొంతమంది కోరుకుంటారు కదా. ఇప్పుడు స్టేటస్ ఇవ్వలేనప్పుడు మరి ప్రోత్సాహాలైన ఇవ్వాలిగా. ఇవ్వాలని చెప్పని అడిగాడు. ఇప్పుడు రాష్ట్రాలకు మూలధనం ఏంటి ప్రత్యేక పథకం కింద ఆంధ్రప్రదేశ్కి అదనంగా కేటాయింపులు అంటే రహదారులు కావచ్చు, లేకపోతే వంతెనలు కావచ్చు, సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, వాటికి సంబంధించినే అని అడిగాడు. బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ అది అడిగాడు. దుగ్గరాజపట్నం పూర్తి చేసేలా సత్వరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రధానమంత్రి గారికి విన్నవించారు. చెప్పిన అరగంటలో సిఆర్డిఏ వాళ్ళు కేంద్రానికి సంబంధించినటువంటి 50 సంస్థలు సిఆర్డిఏ వాళ్ళతో మాట్లాడటం కూడా జరిగింది అరగంటలో. అంటే ఇప్పుడు కంపెనీలు ఇప్పుడు అమరావతిలో పెడతారు. ఇప్పుడు నిస్సందేహంగా వస్తాయి. నితిన్ గడ్కరీ గారు చూశారు కదా, ఈయన అడిగినట్టు ముందుగా పూర్తి చేయండి. అమరావతికి సంబంధించింది కావచ్చు, కృష్ణానది మీద వంతెన పూర్తి కావచ్చు, విజయవాడ నుంచి పెనమలూరు వెళ్ళే వంతెన కావచ్చు, ఇలా ఏది ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించింది కావచ్చు, అన్నీ చుట్టూ ఉన్నటువంటి అంటే 79-80 కిలోమీటర్ల పరిధిలో మూడు అంచెలుగా ఒకటి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఒకటి ఔటర్ రింగ్ రోడ్డు, ఇట్లా 3 ప్రణాళికని వాళ్ళ ముందు పెంచితే దానికి ఆమోదం వచ్చింది కదా. అంటే రాష్ట్ర ప్రయోజనాలు 75 సంవత్సరాల నవయువకుడే నిస్సందేహంగా ఆయన అన్నాడు 1995లో ముఖ్యమంత్రి మళ్ళీ చూడబోతున్నారు అని. నిస్సందేహంగా అదే కనపడుతుంది. పవన్ కళ్యాణ్ గారు మాట అన్నారు, మీకు గుర్తుంది, నలిగిపోయాడని. పాపం ఆయన రాష్ట్రం కోసం అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అలాగే నలిగిపోయాడు, ఇప్పుడు అలాగే నలిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పాపం ఏంటో మరి ప్రజలు కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది. మరి సంక్షోభంలోంచి సంపదను ఎలా సృష్టించాలి తెలిసినటువంటి దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు 2047కి ప్రణాళిక రచించాడు. ఆంధ్ర రాష్ట్రం గురించి కాదు, ఇది భారతదేశం గురించి. అధికారంలో ఉండగా రచించాలి ఆయన, ప్రతిపక్షంలో ఉండగా దేశం కోసం ఆయన బాధ్యత నిర్వహించాడు. దేశం కోసం అంత ఆలోచించిన ఆయన రాష్ట్రం కోసం ఇంకెంత ఆలోచిస్తాడు? దాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనే ఉంది. కొనమానాలు ఏమన్నా ఉన్నాయా? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. నక్కెవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీకు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను కనుక ఒకసారి కనుక పరిశీలన చేసుకుంటా ఉంటే ఈ 22 రోజుల్లో జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పురోగతి ఒకసారి ఆలోచించండి. ఏ విధంగా వేగం పుంజుకుంటుంది ఎట్లా. మీరు అన్నాడు ప్రజలు ఇదే కోరుకుంటున్నారు, స్వేచ్ఛను కోరుకుంటున్నారు, ప్రశాంతతను కోరుకుంటున్నారు. ఇదే ఈరోజు నిజంగా అంటే శ్రేణులు కొంచెం బాధపడుతున్న మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పుడు 6 ఈ శ్రేణులు చనిపోయారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపబడ్డారు. మళ్ళీ సోషల్ మీడియాలోనేమో వీళ్ళని కొట్టేస్తున్నట్టు బిల్డప్ వాళ్ళు కావాలని చెప్పిన దుష్ప్రచారం చేస్తున్నారు. అంటే ఇక్కడ వాళ్ళు విధ్వంసం చేసేసి రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టించేసి ప్రభుత్వం కూడా దానికి కనుక ప్రోత్సాహం ఇస్తే వీళ్ళు కూడా శ్రేణులు తిరగబడితే ఈ అరాచకాన్ని దృష్టిలో పెట్టుకొని పరిశ్రమలు రాకుండా చేయాలని చెప్పని వాళ్ళు ఒక వ్యూహంతో ముందుకు వస్తున్నారు. ఈయన బాధ్యులైన వాళ్ళని శిక్షలు వేసుకుంటూ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, పరిశ్రమలను ఏ విధంగా తీసుకురావాలని చెప్పని ఈరోజు ఆలోచిస్తున్నాడు. ఇక్కడ జరుగుతున్న వ్యత్యాసం ఇప్పుడు బాలశౌరి గారికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో పోర్టు దగ్గరలో ఉంది కాబట్టి దానికి సంబంధించిన పరిశ్రమ కూడా పెడతాను అంటే ఇక్కడ ఇంత భూమి ఉందని చెప్పారు. ఇప్పుడు అక్కడ మీరు ఒకసారి పరిశీలించండి. అందరూ మంత్రులను కూర్చోబెట్టుకొని వచ్చిన వాళ్ళందరినీ కూర్చోబెట్టేసి వాళ్ళందరితోటి సౌహృదమైన వాతావరణంలో చర్చలు జరిపి ఫలప్రదం చేసుకొని వస్తున్నారు వీళ్ళు. రాష్ట్రాలకు ఏది ఉపయోగమో, రాష్ట్రానికి ఏం ఉపయోగమో, ఏ విధంగా తీసుకొస్తే ఈరోజు రాష్ట్రం మళ్ళీ గాలిలో పడుతుంది, అప్పులు కాకుండా అభివృద్ధితోటి సంపద సృష్టించి దాంట్లోంచి పంచాలనే భావన చంద్రబాబు నాయుడు గారిది. అప్పులు ఎందుకు తీసుకొచ్చాడా అంటే 10 పైసలు తీసుకొస్తే 2 పైసలు ఖర్చు పెట్టేసి 4 పైసలు నొక్కేయడానికి ఆయన తెచ్చుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అలా కాదు కదా. పరిశ్రమలు రావాలా, యువతకు ఉపాధి దొరకాలా, వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలా, నా రాష్ట్రాన్ని భారతదేశంలో మొదటి స్థానాన్ని తీసుకెళ్లాలనే తాపత్రం ఇయ్యింది. ఇసుక కూడా ఫ్రీ పాలసీ అనౌన్స్ చేసి మొదలు పెట్టేశారు కదా. ఇసుక మీద కూడా జగన్ కోట్లు తినేసాడు. అలా ఇసుక, మద్యం, మైనింగ్ అలా పోనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయినా బాగానే పరిపాలించాడంటే రిసోర్సెస్ దొబ్బేశాడు. రాష్ట్ర ఖనిజాన్ని కూడా ఖాళీ చేసి అప్పులు మళ్ళీ 10 లక్షల కోట్లు అప్పు చేశాడు. రాష్ట్రంలో ఆదాయం వచ్చే వనరులు ఏం మిగిలినాయో చెప్పండి ఒకసారి. ఏమీ మిగలలేదు కదా. ఇప్పుడు మళ్ళీ అవన్నీ సరి చేసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది కదా. ఇప్పుడు అదృష్టం ఏందయ్యా అంటే కేంద్రంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవసరం వాళ్ళు గుర్తించారు. రాష్ట్రం అవసరం ఏందో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఈయన అని చెప్పని వాళ్ళని నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పని గొంతెమ్మ కోరికలు కోరే మనిషి కాదు. రాష్ట్రానికి ఏది అవసరమో
వాళ్ళు దారి చూపిస్తే ఈయన సిమెంట్ రోడ్ వేస్తాడు. వాళ్ళు దారి చూపిస్తే ఈయన సిమెంట్ రోడ్ గల సమర్థుడు కాబట్టి ఆయనకి ఏం కావాలో తెచ్చుకుంటాడు. ప్రజలు కూడా ఈరోజు శ్రేణులు కొంచెం బాధపడుతున్నమాట వాస్తవమే. ప్రజలు ఇదే కోరుకుంటున్నారు. రెండోది, ప్రజలు కూడా దీంతో పాటు అవినీతి పరుల్ని శాఖాపరమైన శిక్షలు కూడా కోరుకుంటున్నారు. అవి కూడా చూస్తూనే ఉన్నాం మన వరుసనే. ఇప్పుడు రేపు మన జరిగినటువంటి సిఎస్ గారు చేసిన దోపిడీ బయటికి రావాలా, సవాంగ్ గారు చేసినటువంటి కుంభకోణం బయటికి రావాలా, అలాగే ఈ రాజకీయ నాయకులకు సంబంధించి ఈ దోపిడీలు దొంగతనాలు ఈ చేసినవన్నీ బయటికి రావాలి. మీరు ఇందాక అన్నారు ఇసుక్ గురించి, సుప్రీం న్యాయస్థానం ఏముంది? అదే ఎన్జిటి నార్మ్స్ కూడా విరుద్ధంగా ఈరోజు జరిగింది కదా. తవ్వేశారు. దానికి ఏమిచ్చాడు ఈయన త్రివేది, గోపాలకృష్ణ త్రివేది అబద్ధాల రిపోర్ట్లు పైకి పంపించారు కదా. మరి కలెక్టర్ గారిని ఒత్తిడి తీసుకొచ్చేసి అనుకూలంగా రిపోర్ట్లు ఇప్పించి పంపించారు కదా. అవన్నీ బయటకు తోడుతున్నారు కదా. కాబట్టి మొత్తం బయటకు వస్తాయి సుబ్బు, ఏం భయం ఏం లేదు. ఈరోజు ఉన్న ఇదే వాతావరణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నది. అవన్నీ జరుగుతున్నాయి. ప్రజలు కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. దేవీ ఫుడ్స్ వాళ్ళు వచ్చి 5 కోట్ల రూపాయలు ఇచ్చారు. రామోజీరావు గారు అబ్బాయి ఇచ్చి 10 కోట్ల రూపాయలు ఇచ్చారు. చదువుకునే పిల్ల 25 లక్షల రూపాయలు ఇచ్చింది ఒక అమ్మాయి. ఇంకా రాబోతున్నాయి, వెల్లులా రాబోతున్నాయి. పొలం ఏదో అమ్మేసి కూడా ఇచ్చిందంట. అంటే ప్రజలు వాళ్ళ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం కోసం మా వంతు ఏం చేయాలని చెప్పి ఈరోజు ప్రజలు ఆలోచిస్తున్నారు. అందుకోసమే దేశ విదేశాల నుంచి వచ్చి ఈ రాక్షస పాలనకు అంతమంది ఇచ్చారు.